తమిళ్ ఫిలిమ్స్‌లో 'లాస్ట్ హోప్', 'కూలీ' మూవీ అయినా అసలు 1000 క్రోర్ కొడుతుందా? దానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం, హిందీ మార్కెట్స్‌లో ఎంత కలెక్ట్ జేయొచ్చు? ఎందుకని రజనీకాంత్ గారి మూవీస్‌కే 1000 క్రోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని తమిళ్ ఫిలిమ్స్‌లో? తమిళ్‌లో విజయ్ నత్కి ఛాన్సెస్ లేవా 1000 క్రోర్ కొడతానికి? 'వార్ 2'తో క్లాష్‌లో వచ్చి కూడా 1000 క్రోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఈసారి లోకేష్ కనగరాజు గారి ప్లానింగ్ ఏంటి 'కూలీ' మూవీకి? 'కూలీకి', 'వార్ 2'తో క్లాష్‌లో కూడా ఎన్ని స్క్రీన్స్ దొరకొచ్చు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తమిళ్ ఫిలిమ్స్‌లో 'లాస్ట్ హోప్' అని ఎందుకన్నాను అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. రజనీకాంత్ గారి ఫిలిమ్స్ తప్ప అదే రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసే మూవీ, దట్ టూ హిందీలో అంత మార్కెట్ ఉన్న మూవీస్ తమిళ్ నుంచి కేవలం 'కూలీ' మాత్రమే. కొంతమంది రజనీకాంత్ గారి ఫిలిమ్స్‌లో 'జైలర్ 2' కూడా ఉంది అనొచ్చు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ 'జైలర్' మూవీ ఎంత కలెక్ట్ చేసింది? ఇప్పుడు నార్త్‌లో 'జైలర్ 2' ఎంత హైప్ క్రియేట్ చేయగలుగుతుంది? సౌత్ పార్ట్ 1 ఫిలిమ్స్ అక్కడ ఎంత కలెక్ట్ చేశాయో తెలుసా? ఇప్పుడు చెప్తాను, మీరే ఆలోచించండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 'బాహుబలి 1' 120 క్రోర్స్, 'పుష్ప 1' 100 క్రోర్స్, 'కేజీఎఫ్ చాప్టర్ 1' 44 క్రోర్స్, 'సలార్ పార్ట్ 1' 175 క్రోర్స్, 'కల్కి 293 క్రోర్స్. మరి 'జైలర్' ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? జస్ట్ 7.2 క్రోర్స్ మాత్రమే. సో, అలాంటి బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నాకు 'జైలర్ 2' మీద నార్త్‌లో కలెక్ట్ చేస్తున్నంత హోప్ అయితే నాకైతే లేదు. ఇట్ జస్ట్ కెన్ క్రియేట్ హైప్ ఇన్ సౌత్ ఇండియా. ఇటు మన తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం మార్కెట్స్‌లో 'జైలర్ 1' కంటే బెటర్ అండ్ బిగ్ కలెక్షన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ తమిళ్ రజనీకాంత్ గారి ఫిలిమ్స్‌కి తప్ప మిగతా స్టార్ ఫిలిమ్స్‌కి అందరి ఆడియన్స్‌ని గ్రాబ్ చేసేంత కంటెంట్, క్రేజ్, హైప్ లేదు అన్ని లాంగ్వేజ్‌లో. ఎందుకనంటే విజయ్ గారు తన ఫిలిమ్స్ కేవలం తమిళ్ వాళ్ళకి మాత్రమే నచ్చేలా తీస్తున్నారు. అండ్ అవి కూడా దాదాపు అన్ని రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్స్‌లో ఉన్న ఫిలిమ్సే. వారు ఎలాగో పాలిటిక్స్‌లోకి వెళ్తున్నారు కాబట్టి, వారి పొలిటికల్ జర్నీలో యూజ్ అయ్యే ఫిలిమ్స్ మాత్రమే వారు ఇస్తున్నారు. ఇక అజిత్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, వారు అసలు మూవీసే వదిలేసి రెసిమ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు వారు. ఇక కమల్ హాసన్ గారు, వారు అన్ని లాంగ్వేజ్‌లో తెలిసిన వారైనా సరే, ఏం లాభం ఇండియన్‌తో అండ్ థగ్ లైఫ్ మూవీస్ తీస్తే అసలు తమిళ్ వాళ్ళకే నచ్చవవి. ఇక 1000 క్రోర్ అంటే కష్టమే. సో, రజనీకాంత్ ఈస్ ద లాస్ట్ హోప్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు హిట్ ఫస్ట్ 1000 క్రోర్ మార్క్. 'కూలీ' మూవీతో 1000 క్రోర్ కొడతారని అంటే గట్టిగా అనుకున్నా. కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్, అది ఇప్పుడు కాదు, ఆగస్ట్ 14థ్ అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయముందు వరకు. ఎందుకనంటే 1000 క్రోర్ కొట్టాలంటే క్రేజ్, హైప్ మాత్రమే సరిపోదు. దానికి తగ్గట్టు స్క్రీన్స్ కూడా దొరకాలి. అండ్ ఈ క్లాష్ వల్ల ఇటు తెలుగు మార్కెట్ అండ్ హిందీ మార్కెట్‌లో చాలా అంటే చాలా కలెక్షన్స్‌కైతే వాళ్ళు అయితే లాస్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎలాగో ఇండియన్ ఓవర్‌సీస్‌లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ అంటే ఒక్క ఐమాక్స్ స్క్రీన్ గట్టా ఇటు 'కూలీ' మూవీకైతే దొరకడం లేదు. 'కూలీ' మూవీ నార్త్ మల్టీప్లెక్స్‌లో 8 వీక్ అనే ఒక రూల్‌ని పాటిస్తూ ఓటీటీ డీల్స్ అమ్మకుండా 8 వీక్స్ వరకు రిలీజ్ చేస్తామని చేశారు. అండ్ మల్టీప్లెక్స్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ వార్ 2 పెట్టుకొని ఎవరు మనకి 'కూలీ' మూవీని ఎక్కువ మల్టీప్లెక్స్‌లో రిలీజ్ చేసేది? జస్ట్ ఒక లాజిక్‌గా ఆలోచిస్తే మీకు అర్థమైతుంది. కొంతమంది అనొచ్చు, 'ఆమీర్ ఖాన్' గారు ఉన్నారు కదా! అండ్ వారితో హైప్ అండ్ స్కిన్ కూడా దొరకొచ్చా అంటే, హైపు మనకి ఎక్స్‌ట్రా క్రియేట్ అవుతుందేమో గానీ, మనకి సీన్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. అండ్ 'ఆమీర్ ఖాన్' గారు చేసింది గట్టా జస్ట్ ఫ్యూ మినిట్స్ క్యామియో రోల్ మాత్రమే. మనకి 'విక్రమ్' మూవీలో మనం చూసాం గదా! మనకి 'సూర్య' గారిని ఫ్లోలెస్ క్యారెక్టర్‌లో అలాగే ఉంటుందని అనుకుంటున్నా. మరి వారి క్యామియో రోల్‌కి మనకి కలెక్షన్స్ దొరకొచ్చా లేదా అంటే, మరి నేను 50% ఛాన్సెస్ అంట. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపులే అమితాబ్ బచ్చన్ గారు 'కల్కి' మూవీలో చేసినప్పుడు కొంతమంది అన్నారు, వారు ఒక మూవీలో చేశారు కాబట్టి అమితాబ్ బచ్చన్ గారు నార్త్‌లో కలెక్షన్స్ వచ్చాయని. కానీ అదే అమితాబ్ బచ్చన్ గారు 'తలైవా'తో పాటు 'బెటాయ్' అనే ఒక ఫిల్మ్‌లో చేశారు. మరి దానికి వచ్చిన కలెక్షన్స్ డే 1 రోజు నార్త్‌లో 1.3 క్రోర్స్ అండ్ ఫుల్ రన్‌లో 7.3 క్రోర్స్. మరి 'కల్కి' మూవీకి డే 1 రోజు నార్త్‌లో 28 క్రోర్స్ అండ్ ఫుల్ రన్‌లో 293 క్రోర్స్. సో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అయితే మీ మైండ్‌లో అయితే పెట్టుకోకండి.
'కల్కి' మూవీకి ఆ క్రేజ్ అండ్ హైప్ మొత్తం అన్నిటికి రీజన్ మనకి 'ప్రభాస్' గారి వాళ్ళే. వారి వల్లే మనకంత క్రేజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇంకా మూవీకి పాజిటివ్ టాక్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా ఫిల్మ్‌కి బాగా కలెక్షన్‌లు అయితే వచ్చాయి. అండ్ నాకు ఈ యొక్క ఫిల్మ్ ఇంకో డౌట్ ఏందంటే, ఇదే లోకేష్ కనగరాజు గారు విజయ్‌తో 'లియో' అనే మూవీ తీశారు. అండ్ నా ప్రకారం ఆఫ్టర్ 2.0 తర్వాత అదే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ మనకి 'లియో' మాత్రమే. అదే మూవీకి మనకి నార్త్‌లో డే 1 రోజు 4.3 కోర్స్ మాత్రమే వచ్చాయి 'లియోకి'. అండ్ ఫుల్ రన్‌లో 37 క్రోర్స్ వచ్చాయి. మరి ఈ 'కూలీ' మూవీ క్లాష్‌లో అంటున్నారు. మరి ఎంత కలెక్ట్ చేస్తుందో నాకైతే డౌటే. 'కూలీ' మూవీ రైట్స్ మనకి తెలుగులో నాన్ తెలుగు ఫిల్మ్‌గా ఒక హైయెస్ట్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ తెలుగులోనే మనకి 48 క్రోర్స్‌కైతే మూవీనైతే అమ్మేసేసారు. అండ్ అంటే ఓన్లీ మన తెలుగులోనే 100 క్రోర్స్ ప్లస్ అయితే కలెక్ట్ జేయాలి. మన తెలుగు ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ మరి దీనికొచ్చిన ఒక ప్రాబ్లమ్ ఏందంటే, మనకి 'వార్ 2' మూవీ నాగవంశి రైట్స్ తీసుకున్నారు తెలుగు ఏపీ అండ్ తెలంగాణలో. ఎలాగో మనకి నాగవంశి గారి ప్రమోషన్ ఎలా ఉంటే మనకు తెలిసిందే. అండ్ యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా మనకి మొత్తం ఎక్కువ స్క్రీన్స్ మనకి నాగవంశి గారు ఉన్నారు కాబట్టి పార్ట్ 2కే ఎక్కువ డామినేషన్ ఉంటుంది. అండ్ 'కూలీ' మూవీకి చాలా తక్కువ స్క్రీన్స్ అయితే దొరుకుతాయి. కానీ 'కూలీ' మూవీకి మనకి రజనీకాంత్ గారితో పాటు మనకి నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శృతి హాసన్ గారు ఇలాంటి మనకి నోన్ ఫేసెస్ ఉన్నాయి. సో, వారి యొక్క మార్కెట్ ఇంకా కొంచెం యాడ్ కావచ్చు ఈ యొక్క ఫిల్మ్‌కి. మంచి హైప్ అండ్ క్రేజ్‌తో పాటు ఒక మంచి టాక్ అయితే వస్తే మాత్రం. అండ్ దాంతో కలెక్షన్స్ కూడా రావచ్చని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఎక్కడెంత కలెక్ట్ చేయొచ్చో ప్రిడిక్ట్ చేద్దాం. అండ్ ఈ ప్రిడిక్షన్ గట్టా నేను ఒక 'రజనీకాంత్' గారు వారి ప్రీవియస్ ఫిల్మ్ 'జైలర్' ఆ ఒక ఫిల్మ్‌కి, ఈ యొక్క ఫిల్మ్‌కి మనకి ఈ యొక్క కంపారిజన్ చేస్తూ నేనైతే చేస్తున్నా. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అండ్ మీ యొక్క ప్రిడిక్షన్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. అది యొక్క మీ యొక్క మైండ్‌సెట్ బట్టి, మీ యొక్క ఫిల్మ్ యొక్క హైప్ అండ్ క్రేజ్‌ని బట్టి మీ దాని మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇప్పుడు తమిళనాడులో 'జైలర్' మూవీకి 190 క్రోర్స్ అయితే కలెక్షన్‌లొచ్చాయి. కాబట్టి 'కూలీ' మూవీకి అటు ఇటు 220-240 క్రోర్స్ అయితే కలెక్ట్ జేయొచ్చు. అండ్ తెలుగులో 'జైలర్' మూవీకి 83 క్రోర్స్ అయితే కలెక్ట్ జేసింది. సో, కాబట్టి 'కూలీ' మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 100-120 క్రోర్స్ అయితే కలెక్ట్ జేయొచ్చు. అండ్ నెక్స్ట్ 'జైలర్‌కి' మనకి 54 క్రోర్స్ అయితే వచ్చాయి. ఇటు మలయాళం మార్కెట్ నుంచి. అండ్ ఇప్పుడు మనకి 'కూలీ' మూవీకి ఇటు 80-100 క్రోర్స్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ జేస్తున్నా. అండ్ నెక్స్టు మనకి ఎటాగో మనకి ఇందులో మనకి 'శోభన్' గారు ఉన్నారు గాబట్టి, కొంచెం మార్కెట్ అండ్ యాడ్ అవుతుందనుకుంటున్నా. అండ్ ఇంకా కన్నడలో 'ఉపేంద్ర' గారు ఉన్నారు గాబట్టి, మనకి ఒక 'జైలర్' ఫిలిం ఆల్రెడీ మనకి 67 క్రోర్స్ అయితే కలెక్ట్ జేసింది. ఇటు కన్నడలో. అండ్ ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ జేసేది 90-110 క్రోర్స్ అయితే కలెక్ట్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ద లాస్ట్ మనకి నార్త్‌లో 'జైలర్' మూవీ 7.3 క్రోర్స్ కలెక్ట్ జేసింది. అండ్ ఇప్పుడు 'కూలీలో' రజనీకాంత్ గారితో పాటు ఇటు మన లోకేష్, అమీర్ ఖాన్ గారు మనకి మైండ్‌లో పెట్టుకొని మనం వాటి ఫిగర్స్ అనేవి మాట్లాడుకోవాలి. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసేది 30-70 క్రోర్స్ అయితే రావచ్చని అనుకుంటున్నా. అది కట మనకి 'వార్ 2' మూవీ ఏమాత్రం జస్ట్ యావరేజ్ లేదా మనకి అబోవ్ యావరేజ్ పాజిటివ్‌కొస్తే ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మనకి 'వార్ 2' డిజాస్టర్ టాక్ వస్తే మాత్రమే మనకి ఇటు 100-150 క్రోర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకి 'కూలీ' మూవీకి ఇటు మనకి ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌లో ఇటు తమిళ్ ఆడియన్స్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ ఇలాంటి అన్ని మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి 'జైలర్‌కి' 196 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది కాబట్టి మనకి 'కూలీ' మూవీతో 200-250 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఓవర్‌సీస్ పెద్ద మార్కెట్ అండ్ అందులో తమిళ్ ఫిలిమ్స్‌కి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. అండ్ మనకి ఎటాగో తెలుగు మార్కెట్ నార్త్ అమెరికాలో అండ్ ఇటు తమిళ్ అండ్ మనకి మలయాళం మార్కెట్ గల్ఫ్ దేశాల్లో చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. అండ్ ఇటు ఓవరాల్‌గా ఇటు అన్ని లాంగ్వేజెస్ అండ్ ఓవర్‌సీస్ అంతా టోటల్‌గా కలిపి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక ఫిల్మ్‌కి టోటల్‌గా 720-890 క్రోర్స్ అయితే వరకైతే కలెక్ట్ చేయొచ్చని అనుకుంటున్నా. అంతా అంతా టోటల్‌గా చేస్తే. అండ్ ఇప్పుడు డే 1 రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చో వెయిట్ చేద్దాం. అండ్ 'జైలర్' తమిళ్‌లో డే 1 రోజు 22.8 క్రోర్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు మనకి 30 క్రోర్స్ వరకు రావచ్చు. అండ్ నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్‌లో ఏపీ అండ్ టీజీలో
డే 1 రోజు 12.5 క్రోర్స్ వచ్చాయి కాబట్టి అండ్ ఇప్పుడు ఒక 20-25 క్రోర్స్ రావచ్చనుకున్నా. అండ్ మరి దీని నంబర్స్ నేను ఒక క్లాష్‌లో మైండ్‌లో పెట్టుకొని చెప్తున్నా. అండ్ నాగార్జున గారు దీంట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మలయాళం మార్కెట్ నుంచి ఇక్కడ 'జైలర్' డే 1 రోజు 5.8 క్రోర్స్ వచ్చాయి. సో, ఇప్పుడు దాదాపు 8 క్రోర్స్ వరకు రావచ్చనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి కన్నడ నుంచి డే 1 రోజు 11.8 క్రోర్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు మనకి దీంట్లో ఉపేంద్ర గారు గట ఉన్నారు కాబట్టి ఒక 20 క్రోర్స్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ హిందీలో అయితే నేనైతే 'జైలర్' కంటే కొంచెం బెటర్ నంబర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకనంటే దీంట్లో అమీర్ ఖాన్ గారు గట కొంచెం ఉన్నారు కాబట్టి అది లోకేష్ కనగరాజు ఫిలిం అండ్ అందులో రజనీకాంత్ గారి మూవీ. వీళ్ళ కాంబినేషన్ ఎంతో అంత హైప్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది కాబట్టి అక్కడ 'జైలర్' డే 1 3.1 క్రోర్ వచ్చాయంటే ఇప్పుడు ఒక 6 క్రోర్ వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంత క్లాష్‌లో ఉన్న ఈ మాత్రం అన్నా వస్తాయి అనుకుంటున్నా అక్కడ నార్త్‌లో. అండ్ ఇప్పుడు మొత్తం ఓవర్‌సీస్‌లో నేను ఒక 70 క్రోర్స్ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, టోటల్‌గా ఈ మూవీ ఒక డే 1 రోజు 150-160 క్రోర్స్ అయితే రావచ్చు. ఈ యొక్క నంబర్స్ మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటివరకైతే మనకి 'కూలీ' మూవీ ఒక ట్రైలర్ అండ్ టీజర్ అండ్ సాంగ్స్ తోటి మంచి హైప్ బిల్డ్ చేసుకుంది. యాస్ కంపేర్ టు 'వార్ 2' మూవీ. అండ్ నేను ఇలా అనుకున్న టైంలో మూవీ టీమ్ వాళ్ళు సెన్సార్ రిపోర్ట్‌ని రిలీజ్ చేశారు. ఏ రేటెడ్ వచ్చిందంట. అంటే మూవీలో వయలెన్స్ అయితే బాగా పెంచారని మాత్రం అర్థమైతుంది. మరి దీనివల్ల డే 1 నంబర్స్ అయితే అంత అస్సలకి ఎఫెక్టే చేయదు గానీ, మనకి లాంగ్ రన్‌లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మనం అది 'సలార్' టైంలో చూసాం. అండ్ నౌ ఇప్పుడు మనకి ఈ యొక్క 'కూలీ' మూవీ టైం కూడా చూస్తున్నాం. అండ్ దట్ టూ మళ్ళీ లాస్ట్‌లో కూడా 2 ఫిలిమ్స్. నేనైతే ఈ లోకేష్ కనగరాజు నుంచి ఇదైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే తను తీసే ఫిలిమ్స్‌లో ఎంత మనకి 18+ ఆడియన్స్ ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి అండ్ బిలో 18 కిడ్స్ నుంచి ఎంతో అంత మనకి మనీ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. అండ్ చాలామంది వెయిటింగ్ కూడా ఉంటారు. కానీ ఇప్పుడు దీనివల్ల మనకి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ మనకి ఒక ఫిలింకి దూరం అవుతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఫిలింకి అవసరమయ్యి మూవీ టీమ్ వాళ్ళు లోకేష్ కనగరాజు గారు చేశారో లేకపోతే అనుకోకుండా మనకి 'సలార్' టైంలో అది కటరెంబ ఫైట్ సీన్ దానివల్ల ఎలాగైతే ఏ రేటెడ్ వచ్చిందో అలాంటి సీన్ లాంటిది ఏదైనా దీంట్లో ఉందో లేదో అనేది మనం ఫిలిం చూసిన తర్వాత తెలుసుకోవాలి. సో, సో దీంతో మీకు అర్థమైందనుకుంటున్నా. నార్త్ ఫిలిమ్స్‌లో క్లాష్‌లో పెడితే అందులో మన బిగ్ ఫిలిమ్స్‌లోకి క్లాష్‌లోకైతే వెళ్తే మన కంటెంట్ బాగున్నప్పుడు మనం మన స్టామినాని ప్రూవ్ చేసుకోవచ్చేమో గానీ జస్ట్ లైక్ 'సలార్ పార్ట్ 1' బట్ కలెక్షన్స్‌లో మాత్రం భారీ దెబ్బ పడుతుంది. అది ఫిలిమ్స్‌లో గూడా చాలా అంటే చాలా గట్టిగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ స్క్రీన్స్ రావు. అండ్ మనకి ఎక్కువ మంది మూవీ చూడడానికంటే ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నార్త్ ఇండియా కలెక్షన్స్ లేకుండా మనతో ఇంకోరు కొట్టడం అనేది చాలా అంటే చాలా ఇంపాసిబుల్. సో మనకి బెటర్ టు అవాయిడ్ క్లాష్ విత్ నార్త్ ఇండియన్ ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా అయితే మన ఫిలిమ్స్‌కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో, వారు కూడా వారి ఫిలిమ్స్‌కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అది డే 1 రోజైతే కన్ఫర్మ్. ఇంక స్క్రీన్ కూడా దొరకడం అయితే చాలా, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా మనకి ఇటు బాలీవుడ్ మాఫియా అనే ఒక పెద్దదే ఉంటుంది. ఇటు బాలీవుడ్‌లో మన సౌత్ ఫిలిమ్స్‌ని ఎలా డిగ్రేడ్ చేయాలో అలా డిగ్రేడ్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు. సో, ఏది ఏమైనా సరే ఇటు 'కూలీ' అండ్ 'వార్ 2' మూవీ నేనైతే 2 ఫిలిమ్స్ పెడతా. 'కూలీ' మూవీకి రజనీకాంత్ ఉన్నారు కాబట్టి తలైవా వారి కోసం ఖచ్చితంగా వెళ్తా. దట్ టూ అది లోకేష్ కనగరాజు గారి ఫిలిం. అండ్ ఇప్పుడు 'వార్ 2'లో అసలకి ఎన్టీఆర్ గారు లేకపోతే నేను అసలు ఫిలిం నాకది స్పై యూనివర్సే పడదు. అండ్ నేను దానికైతే దాని మీద నాకు ఇంట్రెస్టే లేదు. ఆ స్పై యూనివర్స్‌లో నాకు అసలకి ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ 'పఠాన్' మూవీ‌కే నాకు నచ్చలేదంటే తోకనుకోరు కొట్టింది. ఈ 'వార్ 2' ఎంత నచ్చుతుందో నాకైతే తెలీదు. ఎన్టీఆర్ గారు ఉన్నారు గాబట్టి వారి కోసం మాత్రమే థియేటర్‌కి వెళ్ళాలి, చూడాలి. అండ్ మనం వెళ్తాం, చూస్తాం. 2 ఫిలిమ్స్ కూడా రివ్యూస్ అయితే ఇస్తాం. మరి ఒక రివ్యూ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ జేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మోటివేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.